ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. వెండితెర మీద తన స్టెప్పులతో మేనరిజమ్స్తో థియేటర్లను షేక్ చేసిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసలైన మాస్ పాలిటిక్స్ చూపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండిపోయారు. ఇది వినడానికి ఏదో సినిమా క్లైమాక్స్ లా ఉంది కదా, కానీ ఇది నిజం. మే 4, 2026న తమిళనాడు ప్రజలు ద్రవిడ దిగ్గజాలకు చుక్కలు చూపించి విజయ్ చేతికి రాష్ట్రాన్ని అప్పగించేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రాజకీయం ఒకవైపు ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చవుతోంది. ముఖ్యంగా విజయ్ సీఎం అవ్వగానే విషయం తెలిసి లండన్లో ఉన్న విజయ్ మొదటి భార్య సంగీత త్రిషాకి ఫోన్ చేసి ఏడ్చేసిందంటూ ఒక వార్త తెగ హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగానే ఆమె త్రిషాకి కాల్ చేసిందా? అసలు ఈ గెలుపు వెనుక ఉన్న కుతంత్రాలేంటి? 600 కోట్లు ఉన్న విజయ్ స్విఫ్ట్ కార్లో ఎందుకు తిరుగుతున్నారు? కొడుకు సంజయ్ మళ్లీ నాన్న దగ్గరికి వచ్చేస్తాడా అనేది తెలుసుకుందాం. ఫైనల్గా విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచి తనేంటో అందరికి నిరూపించాడు. దీంతో ఆ రాష్ట్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా మేనరిజమ్స్తో థియేటర్లను షేక్ చేసిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసలైన మాస్ పాలిటిక్స్ చూపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండిపోయారు. ఇది వినడానికి ఏదో సినిమా క్లైమాక్స్ లా ఉంది కదా, కానీ ఇది నిజం. మే 4, 2026న తమిళనాడు ప్రజలు ద్రవిడ దిగ్గజాలకు చుక్కలు చూపించి విజయ్ చేతికి రాష్ట్రాన్ని అప్పగించేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రాజకీయం ఒకవైపు ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చవుతోంది. ముఖ్యంగా విజయ్ సీఎం అవ్వగానే విషయం తెలిసి లండన్లో ఉన్న విజయ్ మొదటి భార్య సంగీత త్రిషాకి ఫోన్ చేసి ఏడ్చేసిందంటూ ఒక వార్త తెగ హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగానే ఆమె త్రిషాకి కాల్ చేసిందా? అసలు ఈ గెలుపు వెనుక ఉన్న కుతంత్రాలేంటి? 600 కోట్లు ఉన్న విజయ్ స్విఫ్ట్ కార్లో ఎందుకు తిరుగుతున్నారు? కొడుకు సంజయ్ మళ్లీ నాన్న దగ్గరికి వచ్చేస్తాడా అనేది తెలుసుకుందాం. ఫైనల్గా విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచి తనేంటో అందరికి నిరూపించాడు. దీంతో ఆ రాష్ట్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర తెగ సందళ్లు మొదలయ్యాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే మరోవైపు విజయ్ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సీరియల్ డ్రామానే జనాన్ని ఎక్కువ ఆకర్షిస్తోంది. విజయ్ సీఎం అవ్వగానే ఆయన మాజీ భార్య సంగీత త్రిషకు ఫోన్ చేసి ఎమోషనల్గా మాట్లాడిందని తెగ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి గత కొన్నాళ్లుగా సంగీత లండన్లో ఉంటూ విజయ్కు విడాకులు ఇచ్చేసింది. దానికి కారణం త్రిషతో విజయ్కు ఉన్న రిలేషనే అనే తెలిసింది. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన బిల్డింగ్ కొనిచ్చాడని, వీరిద్దరి ఫోటోలు లీక్ అవడంతో అది నిజమే అని తేలింది. అయితే ఇప్పుడు సంగీత త్రిషకి కాల్ చేసి మాట్లాడిందని, నీ వల్లే నా కాపురం నాశనమైందని, ఇవాళ నేనుండే స్థానంలో నువ్వున్నావని ఆమె అన్నట్లు కొందరు రాసుకొస్తున్నారు. కానీ సంగీత విజయ్ నుండి విడిపోయాక ఆయనకు సంబంధించినవి అన్నీ వదిలేసి కనీసం ఆయన గురించి కూడా ఎలాంటి పట్టింపు లేకుండా పిల్లలను చూసుకుంటుంది. అంతేకాని ఆమె త్రిషకి ఫోన్ చేసి మాట్లాడటమనేది నిజానికి జరగని పని. అంతేకాదు, విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో సంగీత తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్లీ వచ్చేస్తాదేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అధికారం ఉంటే అన్నీ సర్దుకుపోతాయి అన్నట్టు త్రిష రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని సంగీత అడ్జస్ట్ అయిపోతుందా అని జనం నోళ్లు పారేసుకుంటున్నారు. పాపం, ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే పెద్ద తలనొప్పి ఏముంటుంది చెప్పండి? ఇక విజయ్ వారసుడు సంజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రికి దూరమైనప్పుడు తన పేరులో నుంచి తండ్రి పేరును తీసేసి చాలా స్టైల్గా బిల్డప్ ఇచ్చారు. కాని ఇప్పుడు తండ్రి సీఎం అయ్యాడు కదా, ముఖ్యమంత్రి కొడుకు అనే ట్యాగ్ లైన్ మిస్ అయిపోతాననే భయంతో మళ్లీ నాన్న కావాలి అంటూ క్యూలో నిలబడతారేమో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి విజయ్ ప్రయాణం 1974లో మొదలైనప్పట్నుండి ఎన్నో కష్టాలు చూశారు. తన చెల్లెలు విద్య చనిపోయినప్పట్నుండి ఆమె జ్ఞాపకార్థం తన కార్లన్నింటికీ 0277 నంబర్నే వాడుతూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఆయన లుక్స్ చూసి నవ్వుకున్నవాళ్లే.
ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చేతులెత్తి మొక్కుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అందరికీ తెలుసు. 2009లోనే తన ఫ్యాన్ క్లబ్స్ను మక్కల్ ఇయక్కంగా మార్చి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. 2024 ఫిబ్రవరి 2న పార్టీ పెట్టి సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని ఒక భారీ డైలాగ్ కొట్టారు. ఆయన సిద్ధాంతం పుట్టుకతో అందరూ సమానమే అని చెప్పినా రాజకీయాల్లో అందరూ సమానం కాదు కదా. తన పార్టీ జెండా మీద అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి ఫోటోలు పెట్టి సెక్యులర్ సోషల్ జస్టిస్ అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్. మీరు ఎప్పుడైనా గమనించారా? సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనం వారిని హీరోలుగా చూసి ఓటేస్తారా, లేక నిజంగానే మారుతారని నమ్ముతారా? ఇప్పుడు మీకో ప్రశ్న. ఒకవేళ మీకు ఓటేసే అవకాశం వస్తే మీరు ఒక అందమైన నటుడికి ఓటేస్తారా, లేక అనుభవం ఉన్న నాయకుడికి ఓటేస్తారా? ఆలోచించండి. విజయ్ తన ప్రయాణంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట. 2025 సెప్టెంబర్ 27న జరిగిన ఆ ఘటనలో 41 మంది చనిపోవడం ఆయన ఇమేజ్కు ఒక మచ్చలా మిగిలిపోయింది. ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూసినా ఆయన బాధితులకు 20 లక్షల రూపాయల సాయం ప్రకటించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే రాజకీయాల్లో ఎన్ని మంచి పనులు చేసినా వ్యక్తిగత వివాదాలే హైలైట్ అవుతుంటాయి. త్రిషతో ఎఫ్ఐఆర్ వార్తలను ఎన్నికల ముందు ప్రత్యర్థులు కావాలనే వదిలారని విజయ్ మొత్తుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ రూమర్స్ నిజమవుతాయా, లేక సంగీత వచ్చి గృహప్రవేశం చేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయ్ అచ్చం తన సినిమాల్లోలాగే ప్లాన్ వేశారు. పెళ్లిళ్లకు బంగారం, పట్టుచీరలు, నెలకు 2,500 రూపాయల నగదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలా ఒకటేమిటి మహిళలకు కావలసినవన్నీ వరాల రూపంలో కురిపించేశారు. ముఖ్యంగా పుట్టిన బిడ్డలకు గోల్డ్ రింగ్ ఇస్తామన్న హామీ వింటే విజయ్ అన్న మా ఇంటి మనిషి అని మహిళలు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు జనం ప్యాకప్ చెప్పేశారు. స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే తోక ముడిచారంటే విజయ్ మేనియా ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ ఆస్తుల గురించి తెలిస్తే మీకు కళ్ళు తిరగడం ఖాయం. 640 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆయన దగ్గర ఒక పాత మారుతి స్విఫ్ట్ కార్ కూడా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 600 కోట్లు ఉన్నవాడు స్విఫ్ట్ కారులో తిరగడమంటే అది నిరాడంబరత అనుకోవాలా, లేక ఇదో పొలిటికల్ గిమ్మిక్ అనుకోవాలా? ఏది ఏమైనా విజయ్ తన మార్క్ పాలిటిక్స్తో తమిళనాట ఒక కొత్త ప్రభంజనం సృష్టించారు. సినిమాలు ముగించి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏరడానికి సిద్ధమైన విజయ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. సినిమాలోలాగా విలన్ను ఒక తన్నుతంతే సమస్యలు పోవు. ఇక్కడ నీటి ఎద్దడి, నిరుద్యోగం, అవినీతి వంటి అసలైన విలన్లతో పోరాడాలి. ఫైనల్గా చూస్తే ఒక మామూలు చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన క్లైమాక్స్ను గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు. మరి 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారా, లేక డిజాస్టర్ అని ప్యాకప్ చెప్పిస్తారా అనేది చూడాలి. ఆయన పాలనలో నిజంగానే సామాన్యులకు న్యాయం జరుగుతుందా, లేక ఇదంతా త్రిష, సంగీతల మధ్య నలిగిపోయే మరో సినిమా డ్రామాగానే మిగిలిపోతుందా అనేది ఆసక్తికరమైన విషయం. ఏది ఏమైనా విజయ్ దారి, దళపతి దారి.